హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది ఆల్రెడీ నిన్న చూసిందేమో మొన్నటిదని చెప్పాను కదా. అంటే ఒక్కొక్క రోజు వీడియో చేయకపోయినా లేట్గా లేచినా సరే సేఫ్టీగా అయితే ఒక వీడియో తీసేసి పెట్టుకుంటున్నాం అనమాట. తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాము. వ్లాగ్స్కి అయితే మనకి వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పదు. అందుకనే మెయిన్ ఆడవాళ్ళకి చలికాలం, ఎంత ఎండాకాలం వర్షాకాలం ఏం బట్టలు ఆరవని, ఎండాకాలం ఓకే పర్లేదు బాగానే ఉంటుంది. కానీ కిచెన్లో వేడికి మళ్ళీ ఎండాకాలం, మెయిన్గా చలికాలం ఏంటంటే నీళ్ళు మామూలు గిన్నెలు తోముకునే వాళ్ళకైతేనేమో పాపం చేతులు గడ్డ కట్టుకుపోతాయి. కింద ఎంతసేపు నిలబడి పాదాలు అంటే బండలు కరుస్తూ ఉంటాయి అన్నమాట. అట్లుంటుంది. దేవుడు మాత్రం ఆడవాళ్ళకి పరీక్ష పెట్టినట్టుగా ఎందుకో మాకే ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు ఆడవాళ్ళే పొద్దున లేచి కిచెన్లోకి వెళ్ళాలి, ఊడ్చి తూడ్చి ముగ్గేయాలి, ఎందుకు కిచెన్లోకి వెళ్ళి వంట వాళ్ళే చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. ఆడపిల్లలకు కూడా అంటే చూసి ఏమో కానీ అట్లా అలవాటు అయిపోయింది అనమాట. మామూలుగా అయితే మనకి హోటల్స్లోనేమో బయట పెద్ద పెద్ద రెస్టారెంట్లు, ఫంక్షన్స్, పెద్ద పెద్ద పార్టీలలో వాటిలలో మొత్తం వంటలు చేసేదంతా మగవాళ్ళే. ఇంట్లో మాత్రం ఆడవాళ్ళు చేస్తారు. ఇంట్లో చేయమంటే మాత్రం మరి అక్కడ చేసేవాళ్ళు చేస్తారో తెలియదు కానీ మామూలు టైంలో చాలామంది వంటలు రావు, వచ్చినా చెయ్యరనమాట. నేర్చుకోవాలని కూడా ఉండదు వాళ్ళకి. ఒకసారి మామూలు ఖాళీగా కూర్చున్నప్పుడు వస్తూ ఉంటాను, ఇంత ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. నాకే వస్తాయి అందరికి వస్తాయి అని. బయట తినడానికేమో నచ్చవు. మామూలుగా ఇంట్లో చేసుకొని తినే వాళ్ళకి బయట ఏదైనా టిఫిన్ తెచ్చుకున్నా సరే సగం తినడం సగం పడేయడమే ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా అవుట్డోర్ వెళ్తే కనుక మనకు నచ్చినవి అట్లా పెట్టించుకొని తింటాం. కానీ ఇడ్లీనో దోశ వడ అట్లా ఇంకా బయట మనకి ఇట్లా బయట మన పక్కన షాపులలో తెచ్చుకునే మాత్రం అస్సలు తినాలనిపించదు. అదొకటి ఉంటుంది అనమాట. మళ్ళీ ఆడవాళ్ళకి అసలు ఎటు తేల్చుకొని పరిస్థితి ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇంట్లో చేసుకున్న ఉప్మా అయినా సరే ఒక 2 స్పూన్లు తింటాం, కానీ బయట నుండి తీసుకొచ్చిన చట్నీ నచ్చదు, సాంబార్ బాగోదు. అంటే ఏమనిపిస్తుంది అంటే తినలేము, అలాగని తినకుండా ఉండలేము అట్లా అనమాట. పొద్దున లేవాలంటే ఏదో ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంటుంది. మా ఇంట్లో మాత్రం ఐస్ గడ్డలాగా ఉందనమాట, మామూలుగా లేదు. అందుకే నేను నిన్న చెప్పాను కదా, ఎప్పుడు వేసుకుంది డైలీ స్వెటర్ వేసుకొని లేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇంకా వీడియోస్ కోసం అయితే ఇంకా తొందరగా లేగాల్సి వస్తుంది. అందులో పిల్లలకి బాక్స్ కూడా పెట్టాలి కదా, అన్నం వండాలి, కూర వండాలి, టిఫిన్ చేయాలి, చట్నీ చేయాలి, దోశ ఇడ్లీయో చేయాలి. మామూలుగా మళ్ళీ ఉప్మా చేస్తే తాలింపు అన్నం చేసి ఈజీగా అయిపోయేదైతే వాళ్ళకి అంత ఇష్టం ఉండదు, ఇష్టంగా తినరనమాట. కొంచెం పోపన్నం అయితే బెటర్, కానీ ఇంకా ఉప్మా అయితే అసలు ఇక మొత్తం బ్యాన్ చేసినట్టుగా చేసేస్తారు. ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక తప్పదు అని 1-2 స్పూన్లు తినడం తప్ప ఇంట్లో మాత్రం అసలు వండనివ్వరు, చెయ్యనివ్వరు, తినను కూడా తినరనమాట. అంటే ఏదైనా అమ్మ దగ్గర చూపిస్తారు కదా, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లయినా ఇక వాళ్ళు పెట్టిందే తినాలి కాబట్టి ఎక్కడికైనా ఎవరు చుట్టాలు ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అలా ఉంటుంది. మనకు కూడా తెలుసు మన పిల్లలు తినరని, మనం బలవంతంగా ఏం కూడా తినిపించము, అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను దోశ వేస్తున్నాను. ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేశాను. ఈ కుక్కర్లో మాత్రం రైస్ బాగా అవుతుంది, అంటే బయటికి పొంగిపోకుండా ఉంటుంది. మనం కరెక్ట్ వాటర్ వేయడం వల్లనో మరేమో తెలియదు కానీ పాత కుక్కర్స్ అయితే కొంచెం బయటకు వచ్చేసి స్టవ్ పైన పడేవి. మా దీవెన్ బాబుకేమో దోశ మెత్తగా కావాలి, దీవెనాకేమో క్రిస్పీగా కావాలి. వేసే ఒక దోశలోనేమో మా ఆయనకేమో ఆనియన్ దోశ కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ కావాలి. ఒకళ్ళు కొబ్బరి చట్నీ, ఒకళ్ళు పల్లీ చట్నీ, మా దీవెనకేమో టమాటా చట్నీ ఇష్టము. దోశలో పల్లీ చట్నీ అంత ఇష్టంగా తినదు. ఈ మధ్య కొబ్బరి చట్నీ తింటుందనమాట. కొబ్బరికాయలు కొట్టినప్పుడల్లా నేను మామూలు ఫ్రిడ్జ్లో పెడితే నల్లగా అయిపోతున్నాయి అనేసి డీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. 1 వీక్ 10 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటున్నాయి. కాకపోతే వాటిని పొట్టు పైన టెంక తీసేసి పెట్టలేదు, కుదరట్లేదు అనమాట. టెంక తీసేసుకొని మనం డైరెక్ట్ ఆ చిప్పలు అలాగే పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. మనం చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు లేవంగానే ఒక 10-15 నిమిషాల ముందు తీసి మనం నార్మల్ వాటర్లో వేసేసి గిన్నెలో వేసి పెట్టేసామంటే ఇంకా ఫ్రెష్గా అయిపోతుంది. టేస్ట్లో కూడా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏమి ఉండట్లేదు. ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నాను, అలాగే టెంకతోనే పెట్టేశాను మొత్తం డీ ఫ్రిడ్జ్లో. ఎందుకంటే మధ్యలో వారం కొట్టే కొబ్బరికాయలు 7 శనివారాల వ్రతం అప్పుడు పంచంగా మిగిలినవి 8 వారాలకి 8 కొబ్బరికాయలు కొట్టాం కదా, ఇంట్లో కూడా సరిగ్గా ఉండట్లేదు కాబట్టి ఇంకా అలాగే మిగిలిపోయినాయి. మధ్యలో పిల్లలు షుగర్ వేసుకొని తినడం అలా అయిపోతూ ఉంటే ఇంకొక 5-6 ఉన్నాయి అన్నమాట. వాటిని డైలీ చట్నీకి ఒక్కొక్క చెక్క యూజ్ చేస్తున్నాను. అంటే 2 రోజులు కలిపి ఒకటే చేసామనుకోండి టేస్ట్ అంత బాగోదు. పల్లి చట్నీ అయినా కొంచెం ఏమైనా తినేలాగా ఉంటుంది, కానీ కొబ్బరి చట్నీ ఏ రోజుకి ఆ రోజు చేస్తేనే బాగుంటుంది.
ఇంక ఈ చలికి మార్నింగ్ ఇంకా తొందరగా లెగిచి వీడియోస్ తీసుకొని నెక్స్ట్ ఇంకా వంటలనే చేసేసి బాక్స్ పెట్టి పిల్లల్ని రెడీ చేసి పంపించగానే నిద్ర వచ్చేస్తూనే ఉందన్నమాట. ఈ 2 days నుండి అస్సలు నిద్ర రావట్లేదు. ఎందుకో మరి తెలియదు, మధ్యాహ్నం పడుకోవడం వల్లనో ఏమో. మా వారేం అందరికీ చలికి నిద్ర రాదు, నీకేం చలికేం బాగా నిద్ర వస్తుందని అన్ని జిస్ట్ తగిలి నాకు నిద్ర రావడమే మానేసింది. నైట్లో కూడా నిద్ర పట్టట్లేదు, ఫోన్ కూడా చూడట్లేదు, అయినా నిద్ర పట్టట్లేదు అనమాట. అలాగే పిల్లలకైతే రైస్ పెట్టేశాను, పక్కన కుక్కర్లో పప్పు కూడా ఉడుకుతుంది. ఆ చిన్న గిన్నెలో వచ్చేసి పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్, అలాగే కొబ్బరి ముక్కలు అన్నీ వేసేసి ఒక 2 స్పూన్లు నూనె వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. కొబ్బరి చట్నీ చాలా ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి దోశలు కూడా వేస్తున్నాను. 4 అంటే మనకు ఒకటే స్టవ్ పైన 4 బర్నర్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది ఇలాంటి టైంలో. నాకైతే ఎంత అంటే చాలామంది అడుగుతున్నారు. ఇది వచ్చేసి స్టవ్ ప్రెస్టేజ్ అండి, 4 బర్నర్ స్టవ్ అనమాట. మేము మా దగ్గరలో ఉన్న షాప్లో తీసుకున్నాము. ఇక్కడ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు, కృష్ణానగర్లో ఉంటుంది షాపు. దానికి ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలంటే నేను ఒకవేళ లొకేషన్ ఉంటే పెడతాను డిస్క్రిప్షన్లో, లేదు అంటే ఇప్పుడు అందరిలో ఉంటుంది, కామన్ అయిపోయింది. కాకపోతే ఇది మాత్రం మేము తీసుకొని ఇప్పటికీ 6 years అవుతుంది, ఈజీగా 6 years పైన కూడా అయ్యి ఉండొచ్చు. ఇంతవరకు కూడా ఎలాంటి రిపేర్ రాలేదు. ఒక్కసారి ఒక 6 months బ్యాక్ ఏమో మేము సర్వీసింగ్ చేయించాము అంతే. కొంచెం బర్నర్స్ అవన్నీ మనం క్లీన్ చేసినప్పుడు వాటర్ వెళ్ళి, ఒకవేళ మనం వాటర్ పోస్తేనే మనకి ఫ్లేమ్ మంచిగా రాదు అనుకుంటాము స్టవ్. కాకపోతే గ్యాస్ సిలిండర్లో గ్యాస్తో పాటు చిన్న చిన్నవి అంటే ఏమంటారు నలకల్లాగా ఉంటాయి కదా, గ్యాస్లోనే ఉంటాయి అవి. పైప్లో గ్యాస్ వచ్చేటప్పుడు దాంతోపాటు వచ్చేసి ఒక్కోసారి అవి పైప్లో బ్లాక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా ఫ్లేమ్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుందంట. మధ్యలో 1 yearకి ఒకసారైనా స్టవ్ అనేది సర్వీసింగ్ చేయించుకుంటే ఫ్లేమ్ మంచిగా వస్తుంది, స్టవ్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. మెయిన్ అదే, మనం ఏదైనా వస్తువు వాడేటప్పుడు దాన్ని కరెక్ట్గా సర్వీసింగ్ చేయించడం కానీ, క్లీన్ చేసుకోవడం కానీ, దాన్ని అంటే యూజ్ చేయడం అయిపోయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఉంచితేనే ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి వస్తువులు. కొంతమంది చేతులు వెంటనే పాడైపోతాయి అన్నమాట. ఏది తీసుకొచ్చినా సరే దాన్ని యూజ్ చేయడం రాకనో అంత ఇంట్రెస్ట్ లేకనో ఏమో తెలియదు కానీ పట్టించుకోక చాలామందిని చూశాను నేను, తొందరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట వస్తువులు. కొంతమంది చేతిలో మాత్రం సంవత్సరాలు ఉంటాయి, కొన్ని సంవత్సరాల నుండి ఉంటాయి. అలాగే ఏదైనా మనం వాడేదాన్ని బట్టి జాగ్రత్తగా చూసేదాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ కొబ్బరి అయితే కడిగేసి కట్ చేసి వేసేసాను. దోశలు కూడా వేస్తున్నాను. ఆల్రెడీ దీవెన రెడీ అయిపోయిందనమాట. దీవెన్ బాబు ఫ్రెష్ అవుతున్నాడు. వాళ్ళిద్దరు వచ్చేసరికి దోశలు రెడీగా ఉంటాయి. ఫస్ట్ వేసిన దోశలు దీవెనమ్మకి ఇచ్చేస్తాను వేడిగా ఉండగానే. నెక్స్ట్ ఇంకా రైస్ కూడా అవుతుంది కదా. అసలు టైం ఎలా అంటే కళ్ళు మూసి ఇలా రెప్ప వేసి తెరిచేలోపు అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఆ 7 నుండి 6:30, 7 నుండి 8:30, 8:40 వరకు వాళ్ళు బయటికి వెళ్ళేంత వరకు అసలు ఊపిరి ఆడకుండా ఉన్నట్టుగా ఉంటుంది. నాకే కాదు చాలామంది అమ్మలకి అలాగే ఉంటుంది. అసలు ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అనమాట. ఆ టైం మాత్రం క్షణాల్లో అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం పిల్ల అంటే ఉంటేనేమో గోల చేస్తారని చాలామంది రీల్స్లో కూడా చూసా, పిల్లలు లేనప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ నేను ఎప్పుడు చెప్పేది పాపం వాళ్ళు అంటే పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని, ఇంతకుముందు మామూలుగా నేను మా వారిద్దరం ఒకేసారి లేచి మా దీవెన్ బాబుని రెడీ చేసేదనమాట వాళ్ళ నాన్న. వాడికి స్నానం చేయించడం కానీ, డ్రెస్ వేయడము, షూ వేయడము, తినిపించడము, వాడికి బ్యాగ్ ఏదైనా ఉంటే సర్ది పెట్టడం ఇవన్నీ చేసేది. ఇప్పుడు వాడే లేచి బ్రష్ చేసుకొని, నీళ్ళు పెట్టేసుకొని, అన్నీ రెడీ చేసేసుకొని, స్నానం చేసుకొని, డ్రెస్ వేసుకొని, షూ వేసుకొని అన్నీ అయిపోతుంటే ఆయనకి ఏం అంటే పని లేదనమాట. ఇప్పుడు వాడికి అలవాటు అయిపోయి వేస్తా అన్నా కూడా వద్దు నేనే వేసుకుంటా అని అంటున్నాడు. అలాంటివంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలం. ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారనే సంతోషము, అందులో మనకి కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు, మనం కూడా పెద్దోళ్ళు అవుతాం, ఏజ్ పెరుగుతూ ఉంది కదా. ఆ చిన్న మళ్ళీ ఇంకా తిరిగి రావన్నమాట. కాబట్టి మ్యాక్సిమం దీవెన కూడా ఉంటుంది, అమ్మ నువ్వే తినిపించు నైటు అని. కర్రీ చేసినప్పుడు కూడా దీవెనకి ఏదైనా టమాటాస్ వాళ్ళ నాన్నలాగా ఏదైనా మనం కర్రీలో వేస్తాం కదా, దోసకాయ టమాటా, ఆలు టమాటా, చిక్కుడుకాయ, వంకాయ అలాగా అలా వేస్తే అస్సలు తినదు. అది మనం వండేటప్పుడే వచ్చి చూస్తుంది అనమాట. కొంచెం ఏం వండుతున్నావు ఏంటి అని మా దీవెన బాబు దీవెనకు అలవాటు. ఏం చేస్తుంది అమ్మ అని వచ్చి చూడడం, కిచెన్లోకి వచ్చి ఏదైనా మాట్లాడడం, అట్లా పిల్లలకి అలవాటు. అలా వచ్చి వేసేటప్పుడు టమాటా వేసావు నేను తినను అంటుంది. సరే నేను తినిపిస్తాలే అని, నువ్వే తినిపించు నాకేం వద్దని ఉంటుంది అనమాట. తినిపించిన తర్వాత అమ్మ నువ్వు తినిపిస్తే ఏదైనా అంత టేస్టీగా ఉంటుంది, ఈ కూర అసలు నాకు నచ్చదు, నాకు చూస్తేనే నచ్చట్లేదు, నువ్వు తినిపిస్తే మాత్రం చాలా బాగుంది అంటది.
అందుకే మ్యాక్సిమం వీలైనంత వరకు నైట్ టైము తినిపించడానికి ట్రై చేస్తాము. మా దీవెన్ బాబు ఎక్కువ వాళ్ళ నాన్న దగ్గర తింటాడనమాట. వాళ్ళిద్దరు టేస్ట్లు ఒకలా ఉంటాయి. కొంచెం మా దీవెనది నాది ఒకలా ఉంటుందన్నమాట టేస్ట్. అది మనకి వీలున్నంత వరకు, మన దగ్గర ఉన్నంత వరకు పిల్లలకి మనం చేసేది చేయగలగాలి. తర్వాత ఎట్లాగో వాళ్ళు చదువులో పెద్ద అయిపోయి ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి అప్పుడు మనం చేయాలనుకున్నా మనకి అవకాశం దొరకదు. కాబట్టి ఉన్నంత వరకే చేసుకోవాలనేసి అనుకుంటాను అంతే. అయిపోయింది. దోశలు అయితే వేసేస్తున్నాను. చాలా చలికి కూడా స్టవ్ అంత ఫ్లేమ్ అందట్లేదు ఏంటి ప్యాన్కి అనుకుంటా నేను. ఇంత హై ఫ్లేమ్లో పెట్టినా సరే, హైలో పెట్టినా సరే ఏంటి రావట్లేదు, ఉడకట్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను. అదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 2 వెల్లుల్లిపాయలు దంచి వేస్తాను. చట్నీలో మిక్సీ చేసేటప్పుడు వేస్తాను, తాలింపులో కూడా వేస్తాను. బాగుంటుంది ఫ్లేవరు. కొంతమంది మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిపాయలు కూడా వేస్తూ ఉంటారు చాలామంది. పల్లి చట్నీలు కూడా వేస్తారు. నాకు ఎందుకు అర్థం కాదు. నేను చింతపండు, ఉల్లిపాయలు ఇలాంటివి ఏం వాడను. ఎప్పుడైనా ఒకసారి అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు, తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు మాత్రం ట్రై చేస్తాను. లేదంటే పల్లీలు కానీ కొబ్బరి కానీ ఏది చేసినా జీలకర్ర కంపల్సరీ వేస్తాను, వెల్లుల్లిపాయలు, సాల్ట్ ఇంతవరకు వేసేసి మిక్సీ పట్టుకుంటాం అనమాట. మనకి ఏది నచ్చుతుంది, ఎలా తింటారు ఇంట్లో వాళ్ళు, ఇంకా అలా చేసుకోవడమే కరెక్ట్. పోపు కూడా వేగిపోయింది కదా. అక్కడ మిక్సీ అవుతానే ఉంది. ఇక్కడ వచ్చేసి దోశ హీట్ అయిపోయింది అనమాట. 2 చేతులతో చేయాలి. 2 పొయ్యిలు అంటే 4 బర్నర్స్ ఉన్నట్టు మనిషికి 4 చేతులు ఉంటే ఆడవాళ్ళకి ఇంకా పని తొందరగా అయిపోతుంది. అటు పక్కన మిక్సీ చేస్తూనే ఇటు పక్కన దోశలు వేసేసుకోవాలన్నమాట. ఒక పక్కన వచ్చి ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది అడుగుతారు. వాళ్ళు అక్కడే ఉంటుంది కానీ దొరకదు వాళ్ళకి. మనం వెళ్ళంగానే మన కళ్ళకి దొరుకుతుంది అనమాట ఆ వస్తువులు కూడా. ఇంట్లో వాళ్ళు కూడా అంత ఆడవాళ్ళు ఎక్కడంటే ఒక్కోసారి నేను పెట్టింది నాకు కూడా దొరకదు. అంత జాగ్రత్తగా దాస్తానమాట నేను. అసలే చలికి చిరాకు వస్తుంది. నిద్ర పడ్డాక కళ్ళు పొద్దున మూతలు పడతాయి. పొద్దు లేచే టైంకి నిద్ర వస్తుంది కదా. మామూలుగా లేపకుండా ఉంటే 10 వరకు కూడా నిద్ర వచ్చేస్తుంది నాకైతే. కాబట్టి లేపక తప్పదు కాబట్టి చేసుకోవాలి పనులు. మొత్తానికి చట్నీ అయితే అయిపోయింది. దోశ కూడా వేసేసాను. రైస్ కూడా 2 విజిల్స్ వచ్చేసింది. చాలామంది కుక్కర్లో రైస్ పెట్టడం చెప్పండి అని మన వ్లాగ్లో ఫస్ట్ నుంచి చేసే దాంట్లో కూడా నేను ప్రతి 2-3 రోజులకు ఒకసారి చూపిస్తూనే ఉంటాను. ముందు వీడియోస్లో ఉంటుంది చూడండి, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి పాత బియ్యం అయితే. కొత్త బియ్యం అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. అంటే మనం తినే కొత్త బియ్యం అంటే ఏంటంటే కొంచెం మనం వండిన వెంటనే మెత్తగా అనిపిస్తుంది, కొంచెం చల్లారిన తర్వాత పొడిగా ఉంటుంది. దాన్ని కొత్త బియ్యం అంటారు. అంటే మనకు తెలియదు కదా, మన ఇంట్లో అయితే మనకు తెలుస్తుంది ఎప్పుడు వచ్చాయి కొత్త బియ్యం అని. షాప్లో తీసుకొచ్చినవి కొంచెం జిగురులాగా అంటుకున్నట్టుగా ఉంటాయి అవి కొత్త బియ్యం. పొడిగా అయితే అన్నం అవి పాతవి. అంతే సేమ్ గిన్నెలు ఎలా వండుతామో కుక్కర్లో కూడా అలాగే వండడము. కాకపోతే దీంట్లో ఏంటంటే టైం సేవ్ అవుతుంది, మాడిపోదు, విజిల్స్ వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకొని మనం ఆఫ్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక చెవి అటువైపే వేసి ఉంచుతాం కాబట్టి. 2 కుక్కర్లు పెట్టినప్పుడు మాత్రం దగ్గరే ఉండాలి. ఏది పప్పు వస్తుందో ఏది అన్నం వస్తుందో కూడా తెలియదు. ఈ కుక్కర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట విజిల్ కూడా మనకి. దానివల్ల ఏం కన్ఫ్యూజ్ ఏం లేదు. కానీ 2 సేమ్ కుక్కర్స్ అయితే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. చట్నీ కూడా అయిపోయింది, వేసేసి ఇచ్చాను. గట్టిగా చేశాను కొబ్బరి చట్నీ. ఇలా చేస్తేనే ఇష్టం వీళ్ళకి. మనకి హోటల్లో కొబ్బరి చట్నీ కూడా లూజ్గా చేస్తారు. దోశలు కూడా వేశాను. దోశల మెజర్మెంట్స్ వచ్చేసి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను నేను. మళ్ళీ ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. 2 గ్లాసెస్కి 1/2 గ్లాస్ పప్పు తీసుకుంటాను నేను. 2 గ్లాసుల బియ్యానికి 1/2 గ్లాస్ పప్పు తీసుకొని దాంట్లో 2 స్పూన్లు మెంతులు వేసేసుకొని మార్నింగ్ నానబెట్టేసుకొని, ఇది మనకి వింటర్ సీజన్ కాబట్టి కొంచెం తొందరగానే రుబ్బుకుంటే మనకి పిండి ఫెర్మెంటేషన్ అవ్వడానికి కొంచెం టైం ఉంటుంది కదా. పిండి బాగా అవుతుంది, దోశలు బాగా వస్తాయి. గట్టిగా రాకుండా మనకి మంచిగా వస్తాయి అన్నమాట. పప్పులో పాలకూర వేసాను, కొంచెం చింతపండు వేసాను, 1 టమాటో వేసాను. మామూలుగా వేయకూడదు, కాకపోతే పాలకూర పప్పులో 1-2 టమాటో వేస్తేనే తినబుద్ధి అవుతుంది అది. మామూలుగా నేను పాలకూర టమాటో వండను, మ్యాక్సిమం వండను, అసలు తినరు కూడా మా ఇంట్లో. ఉప్పు కారం వేసేసుకొని మెత్తగా వెనిపేసి పోపు పెట్టుకోవాలి. నాకు పప్పు ఏంటంటే గట్టిగా ఉంటే అసలు ఇష్టం ఉండదు. అందులో మరీ మెత్తగా గంధంలాగా ఉడికినా కూడా టేస్ట్ అనిపించదు. కొంచెం పప్పు ఉడకాలి, పూర్తిగా ఉడకాలి. కానీ అది ఎనపడం కానీ మనం పప్పు గుత్తితోటి లేదంటే కొంచెం ఇట్లా రుబ్బేటప్పుడు కానీ కొంచెం మరీ మెత్తగా చేయకుండా, ఎక్కువ విజిల్స్ పెట్టకుండా నార్మల్గా ఉంటేనే నాకు
నచ్చుతుంది అనమాట టేస్ట్. యాక్చువల్గా పప్పు అసలు మా ఇంట్లో ఎక్కువ ఎవరు తినరు, పిల్లలు ఈ మధ్య తింటున్నారు, వాళ్ళ కోసం వండడమే. నాకు అంతగా ఇష్టం ఉండదు పప్పు, చిన్నప్పటి నుంచి పప్పు తిని తిని అసలు పప్పు మీద ఇష్టమే పోయిందనమాట. మా వారికి కూడా ఇష్టం ఉండదు. దాంట్లోకే చిప్స్, అప్పడాలు, ఆమ్లెట్ ఉంటే ఒక్క పూట కష్టంగా తింటాము. అందుకే నేను ఒక్కటే పూట చేశాను, దీవెన్ బాబుకి బాక్స్లోకి, దీవెనకి బాక్స్లోకి. నెక్స్ట్ ఇంకా మేము మధ్యాహ్నం తింటాము. ఆల్రెడీ కొంచెం తోటకూర ఉంటే అది ఫ్రై కూడా చేసేసాను అనమాట పప్పులోకి. కొంతమంది కొన్ని తినబుద్ధి అవ్వదు, ఓన్లీ ఒక్క పూట వరకే ఏదో అడ్జస్ట్ అవ్వడానికి చూస్తారు చూసారా, అలాగా మాకు పప్పు అనమాట. అస్సలు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం లేదంటే పప్పు. ఇంకా తప్పదు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది పెడితే అదే తినాలి కాబట్టి తప్పదు. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ అయితే అయిపోయింది. పప్పు పోపేసేసాము. కొంచెం ఫిల్టర్లో వాటర్ తీసేసుకొని దాని దగ్గరికి అనుకొని నీట్గా చేసేయడము. ఇంత చలికి ఆ గిన్నె మసులుతున్నా సరే వేడికి నా చేయి కూడా ఏం కాలట్లేదు అనమాట. ఇంకా హాయిగా ఉంది, మంచిగా వేడి తగులుతూ ఉంటే. మొత్తానికి పప్పు అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. కొంచెం ఒక 2 minutes అయిన తర్వాత మనం కుక్కర్ మూత తీసేసుకొని రైస్ అయితే ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లార్చాలి. వేడి రైస్ పెడితే మనకి ప్లేట్ పైన ఇట్లా ఆవిరిలాగా వచ్చేస్తుంది కదా పిల్లలు క్యాప్ తీసినప్పుడు. అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ప్లేట్లో వేసి పెట్టేస్తాను. ఈలోపు వాళ్ళకి పెట్టాల్సిన స్నాక్స్, టిఫిన్స్, నెక్స్ట్ ఇంకా కర్రీస్ అవన్నీ సర్దేసేలోపు రైస్ కూడా కొంచెం చల్లారుతుంది కాబట్టి పక్కన పెట్టేశాను. ఇంక ఈరోజు మధ్యాహ్నం కూడా కొంచెం ఎడిటింగ్ వర్క్ అవి ఉన్నాయి అనేసి ఒకటేసారి వంట చేసేసాను. మొత్తం అయిపోయింది, టిఫిన్ కూడా అయిపోయింది. లాస్ట్కి జడ దగ్గరకు వచ్చేసామన్నమాట. మా దీవెన్ బాబు వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోయాడు, తినడానికి వెళ్తున్నాడు. లేటుగా లెగుస్తాడు, లేటుగా రెడీ అవుతాడు దీవెన్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి జడలు ఉన్నాయి కాబట్టి తొందరగా రెడీ అయిపోతాడు. ఇవన్నీ జడలన్నీ ఇప్పి అదంతా ఇప్పేసి వేసేసరికి మా దీవెనకి ఈజీగా 15 minutes పైనే పడుతుంది. పిల్లలకు కూడా పొద్దున్నే మేమిద్దరం ఆర్చుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళకు కూడా లేవబుద్ధి కాదు, పెద్దవాళ్ళకి మనకే లేవబుద్ధి అవ్వట్లేదు, ఇంకా పిల్లలకి అస్సలు లేవాలనిపించదు. ముందే లేచి జడలన్నీ ఇప్పుకొని అవన్నీ పెట్టుకోవచ్చు కదా మమ్మీ అనండి, ఇద్దరం ఆర్చుకుంటూ ఉంటాం అనమాట. నిద్ర వస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఇంకా అది మొత్తానికైతే ఇలా జరిగిందనమాట. మీకు ఈ వీడియో వచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో ఎంతమంది అయితే చూసారో అంతమంది తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. ముందు రోజే తలస్నానం చేసేసిందనమాట. సండే రోజు, నేను మండే కదా, మండే వ్లాగ్ ఇది. మండే రోజు చిన్నప్పటి నుంచి తలకి నూనె పెట్టుకోకూడదని అంటారు, నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. అందుకే దీవెనకి ఆయిల్ పెట్టలేదు. సండే రోజు తలస్నానం చేసేసి మండే రోజు ఆయిల్ పెట్టకుండానే పంపించేస్తాను, మళ్ళీ తర్వాత పెడతానమాట. మంగళవారం రోజు అలాగా. శనివారం ఆయిల్ తీసుకురావద్దు, మండే రోజు నూనె పెట్టుకో తలకని కొన్ని బండ గుర్తులాగా అయిపోయాయి. అలాగే గుర్తుండిపోయాయి అన్నమాట. అవి ఫాలో అవుతూ ఉంటాము. అయిపోయింది, ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి జడలు వేసి చిన్నప్పటి నుంచి మనం కూడా జడలు వేసుకొని పిల్లలకి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే వేసి ఫాస్ట్గా వేసేస్తాము. నేను మామూలుగానే కొంచెం ఫాస్ట్గానే వేస్తాను జడలు. అందులో ఇంక ఇది కొంచెం ఫాస్ట్ పెట్టామన్నమాట వీడియో, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. దీవెన వాళ్ళకి బ్లాక్ రిబ్బన్స్ కాదు, వీళ్ళ స్కూల్లో అంటే బ్లాక్ అలో చేయరనమాట, రిబ్బన్స్ అట్లా. వాళ్ళ యూనిఫామ్ కూడా కొంచెం నేవీ బ్లూ లాగా కొంచెం ఎల్లో షర్ట్ ఉంటుంది, దానికి మ్యాచింగ్ కూడా ఉంటుంది. పాపడు కూడా మంచిగానే ఉందనేసి ఇంకా పాపడు కూడా ఏం తీయలేదు, అట్లానే లేట్ అవుతుందనేసి మామూలు వన్ సైడ్ తీసేసి నీట్గా చేసేసుకొని దానిపైన వేసేసాను. చలికాలం అయితే బయట కూర్చొని కొబ్బరి నూనె గట్టిగా అయిపోయేది ఊళ్ళల్లో నా చిన్నప్పుడు. అది ఎండకు పెట్టేసుకొని డాబా మెట్ల పైనో లేదంటే ఎండకు ఎదురుగా కూర్చోనో అది కరుగుతూ ఉంటే కొబ్బరి నూనె రాసుకుంటూ జడలు వేయించుకునేది అనమాట. ఆ చలికాలం ఎండకి హాయిగా ఉండేది. ఆ మిగిలిన కొబ్బరి నూనె కాళ్ళకి, చేతులకి, మొహానికి మొత్తం రాసేది మా అమ్మ. బాగా గుర్తొస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఫేస్కి అసలు 4 headకే ఆయిల్ అంటద్దు. అప్పుడు మిగిలిన చేతులకున్నది ఆ డబ్బాలో నూనె తీసో, చేతులకున్నదో జుట్టుకు పెట్టంగానో కాళ్ళకి చేతులకు రుద్దేవాళ్ళు. అట్లా ఉండేది అనమాట.
అయిపోయింది. జడలు కూడా వేసేసాను. చూసారు ఎంత ఫాస్ట్గా వేసానో. అంతే, మొత్తానికి మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. నేను కూడా దోశ వేసేసుకొని టిఫిన్ చేసేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.